మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి స్పెషల్ టెక్నిక్స్ తోటి యోగా క్లాసెస్ ఎన్నో ఏళ్లుగా రన్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ వచ్చి స్టూడెంట్స్ అందరూ అసలు చాలా హ్యాపీగా నేను 10 kgs తగ్గాను, 20 kgs తగ్గాను అని చెప్తూ ఉంటారు. ఆ రివ్యూస్ అన్నీ కూడా మీరు ఇన్స్టాలో చూడొచ్చు, లేదు అంటే యూట్యూబ్ ఛానల్స్లో చూడొచ్చు. డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు కూడా క్లాసెస్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, న్యూ బ్యాచెస్ కోసం కాల్ చేయొచ్చు. బెల్లీ ఫ్యాట్ అండి. బెల్లీ తగ్గితే చాలు ఓవరాల్ వెయిట్ తగ్గామన్నంత హ్యాపీ ఫీల్ అయిపోతాం. పర్సనాలిటీ చాలా చక్కగా ఉంటుంది, బెల్లీ మాత్రమే పాట్ లాగా ఉంటుంది. లేడీస్లో అయితే ఓవరాల్ వెయిట్ అంటే పెరుగుతూ వస్తారనమాట. స్పెషల్గా జెంట్స్లో తీసుకున్నాం అనుకోండి, బెల్లీయే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పర్సనాలిటీ స్లిమ్గానే ఉంటారు, బెల్లీ మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో బెల్లీ మీద వర్కౌట్స్ చేయాలంటే ఓన్లీ బెల్లీ వర్కౌట్స్ చేస్తేనే తగ్గదండి. డైట్ కంట్రోల్ చేసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, టైంకి తినాలి, లేట్ నైట్ తినకుండా టైంకి తినడము, తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 2 hours అన్న గ్యాప్ ఇచ్చిన తర్వాత నిద్రపోవాలి. అంటే మనకు ఈజీ డైజెషన్ అయిన తర్వాత నిద్రపోవాలన్నమాట. ఈ బెల్లీ అసలు ఎందుకు వచ్చేస్తుంది? జెంట్స్లో తీసుకున్నాం అనుకోండి, ఆల్కహాలిక్ లేదా స్మోకింగ్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా అలవాటు చేసుకున్నాం. ఈ రీసెంట్లో చూసామంటే ఎక్కువగా ఈ మధ్యలో ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వల్లే బెల్లీ పెరుగుతుంది. చెప్తుంటారనమాట, మేడం పార్టీస్ అని కాదండి, అది హ్యాబిట్ అయిపోయిందని. దీన్ని కంట్రోల్ చేసుకోండి ఫస్ట్. బెల్లీ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. లేదా హెరిడిటరీ వాళ్ళు కూడా బెల్లీ వచ్చేస్తూ ఉంటుంది. వెయిట్ ఉంటారు, జెంట్స్లో జనరల్గా బెల్లీయే ఎక్కువ పెరుగుతుంది. చాలా ఈజీగా తగ్గడం కూడా జెంట్స్లోనే చూస్తాం బెల్లీ తగ్గడం. ఎందుకంటే వాళ్ళ మజిల్స్ చాలా స్ట్రెంథనింగ్గా ఉంటాయి. వాళ్ళు కోర్ వర్కౌట్స్ అవి చాలా బాగా చేయగలుగుతారు. ఏ వర్కౌట్స్ చెప్పినా చాలా ఈజీగా చేయగలుగుతారు బెల్లీ మీద, అందుకని తొందరగా తగ్గిపోతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం యోగా కనుక ప్రాక్టీస్ చేస్తే బెల్లీ అనేది జెంట్స్లో స్పెషల్లీ తొందరగా తగ్గిపోతుంది. నేను ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. లేడీస్ విషయానికి వచ్చామనుకోండి, బిఫోర్ డెలివరీ వాళ్ళు ఫ్లాట్గానే ఉంటుంది బెల్లీ. ఆఫ్టర్ డెలివరీ స్కిన్ బాగా సాగ్ అయి ఉంటుంది కదా, అందువల్ల ఆ ఎయిర్ ఫామ్ అయిపోయి బెల్లీ అనేది వస్తుంది. లేదు అంటే వాళ్ళు ఆ టైంలో కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఫుడ్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఫ్యాటీ ఫుడ్, మిల్క్ బాగా రావాలి అని చెప్పి ఫ్యాటీ ఫుడ్ ఇవన్నీ కూడా ఇస్తారు కదా, దానివల్ల కూడా వచ్చేస్తుంది. ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆ టైంలో లేకపోవడం వల్ల, ఎక్కువ రెస్ట్లో ఉండడం వల్ల అలా కూడా వాళ్ళకి బెల్లీ వచ్చేస్తుంది. ఆ సాగింగ్ స్కిన్ ఉంటుంది కాబట్టి తొందరగా అనేది తగ్గదు. సో వీళ్ళకి కంపల్సరీ కొన్ని టిప్స్ అనేది అవసరం. నిద్ర లేవంగానే వేడి నీళ్ళు తాగడం, మోషన్ ఫ్రీ చేసుకోవడం, అది ఎవరికైనా కామన్. తర్వాత బెల్లీ చుట్టూ ఖచ్చితంగా నువ్వుల నూనె కానీ, లేదు అంటే కొబ్బరి నూనె కానీ, పచ్చకర్పూరంతో కొబ్బరి నూనె బాగా రంగరించి గోరువెచ్చగా చేసి బాగా మసాజ్ చేసుకోండి. నైట్ పడుకునే ముందు నువ్వుల నూనెలో పచ్చకర్పూరం వేసినా చాలా చక్కగా మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది. లేదు అంటే కల్లుప్పు వేసి, ఎక్కువ కాదండి కొంచెమే, బాగా మసాజ్ చేసుకుంటే, రంగరించడం అంటారు కదా, బాగా రంగరించి అది బాగా అప్లై చేసేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత మినిమం 2 to 3 hours గ్యాప్ ఉన్న తర్వాత అప్లై చేసుకోవాలి. అలా చేసి, లేదా స్నానానికి ముందు అలా బాగా అప్లై చేసుకోండి. ఒక 10 minutes బాగా మసాజ్ చేసుకోండి ఎంప్టీ స్టమక్ మీద ఉన్నప్పుడు. తర్వాత వేడి నీళ్ళలో ఒక కాటన్ క్లాత్ని ముంచి ఇలా బాగా పిండేసి, మనం కాపడం పెట్టడం అంటాం కదా, అలా కాపడం పెట్టుకోండి. కాపడం పెట్టి తర్వాత ఇదొక్కటే చేస్తే బెల్లీ తగ్గిపోతుందా అంటే నో, ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఫ్యాట్ లాస్కి. దీని తర్వాత బెల్లీ మీద ఎఫెక్ట్ చూపించే ప్రాక్టీసెస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది రిజల్ట్. అవి ఎలాంటి ప్రాక్టీసెస్ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు ఇవి ఫాలో అవ్వండి, ఈజీగా బెల్లీ అనేది తగ్గించుకోవచ్చు. చూడండి, ఫస్ట్ లెగ్స్ని ఫ్రీ చేసుకుందాం. ఇలా కూర్చొని పొట్ట మీదే బాగా ఎఫెక్ట్ రావాలన్నమాట. నీస్ని రైట్ టు లెఫ్ట్ ట్విస్ట్ చేసుకుందాం. ఇలా 10 to 20 times చేసి 10 to 20 seconds అనేది మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. రిలీజ్ అదర్ సైడ్. 2, 4, 6, 8, 10. రిలీజ్. టేక్ ఏ లాంగ్ బ్రీత్. మనకు పొట్ట మీద బాగా ఎఫెక్ట్ చూపించే ఆసనాలలో నౌకాసన ఈజ్ ద బెస్ట్ ఆసన. నావాసన లేదా నౌకాసన, బోట్ పోజ్ అంటాం. చూడండి, ఇందులో సింపుల్ టెక్నిక్స్ నేర్పిస్తాను. ఫస్ట్ డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ రైట్ లెగ్ని హాఫ్ బోట్ లోజ్ లాగా,
హాఫ్ బోట్ పోజ్లో హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసి పొట్ట మీద చక్కగా ప్రెషర్ వస్తూ ఉంటుంది, మజిల్స్ అంతా ఒక్క దగ్గరకు వచ్చేస్తాయి, మనకు ఈజీగా తెలుస్తూ ఉంటుంది ఆ స్ట్రెచ్ అనేది. రిలాక్సింగ్గా బ్రీతింగ్ ప్రాపర్గా చేస్తూ మెయింటైన్ చేయండి. స్లోలీ డౌన్. లెఫ్ట్ లెగ్ 2 4 6 8 10. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు 2 లెగ్స్ సేమ్ అలానే లిఫ్ట్ చేద్దాం. 2 4 6 8 10. డీప్ బ్రీతింగ్. ఇలా 3 సెట్స్ కానీ 4 సెట్స్ కానీ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేసే ముందుగా ఒక 12 సూర్య నమస్కారాలు చేసేసి చేయండి. బెల్లీ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ బెల్లీ వర్కౌట్సే చేయకూడదు, మనం టైం కూడా స్పెండ్ చేయాలి, మన మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి. పొట్ట బాగా తగ్గాలి అనుకోండి, కంప్లీట్ బాడీ వర్కౌట్స్ చేసిన తర్వాత చేయండి, చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత చూడండి, ఇప్పుడు ట్విస్టింగ్ మూమెంట్స్, ఇందులోనే వేరియేషన్స్ అనమాట. ట్విస్టింగ్ మూమెంట్స్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఇందులోనే ఇంకొక ఈజీగా మనకు ఎనర్జెటిక్గా చేయడానికి మెథడ్స్ కూడా చూపిస్తాను. ఎలా అంటే, ఇలా ఒక బాల్ కానీ ఒక వాటర్ బాటిల్ కానీ తీసుకోండి. డీప్ బ్రీతింగ్. ఇలా లెగ్స్ని హాఫ్ బోట్ పోజ్లో ఉంచండి, ఇలా పైకి 1 2 3 4 5 క్లాక్ వైజ్. ఇప్పుడు 5 4 3 2 1. అంటే యాక్టివిటీ రూపంలో మనం ఆసనాస్ని ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అనమాట ఇలాగా. తర్వాత ట్విస్టింగ్లో కూడా చేద్దాం. చూడండి, 1 2 3 4 5 6. ఈసారి చూడండి, ఇటు పెట్టి 2 హ్యాండ్స్తో తీసుకోవాలి, ఇటు పెట్టి 2 హ్యాండ్స్తో. 2 3 4 5 6 7 8 9 10. అసలు లోయర్ అబ్డోమెన్ మీద ఎంత చక్కగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది తెలుసా. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, డిఫరెంట్ ఆసనాస్ని బెల్లీ మీద ప్రెషర్ ఇస్తూ ట్విస్టింగ్ మూమెంట్స్లో చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటాం, ప్రాపర్ బ్రీతింగ్ చేస్తాం, చక్కగా ఆసనాలు చేస్తాం. మనం ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఈజీగా బెల్లీ కూడా చాలా బాగా తగ్గిపోతుంది. బెల్లీ తగ్గాలి, బరువు తగ్గాలి, వీటన్నిటితో పాటు మనం చాలా హెల్తీగా ఉండాలి. దీనికి యోగా బాగా హెల్ప్ చేస్తుంది. లైఫ్ స్టైల్లో చిన్న చేంజెస్ చేసుకుంటూ యోగాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉందాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.